నిశ్శబ్ద యుద్ధం 10వ భాగం. అందరూ ఎయిర్పోర్టుకు వెళ్లారు. 5 సంవత్సరాలు ఉన్న పాపను ఎత్తుకొని వస్తున్న తమ్ముడు సుదర్శన్ను చూసిన శాంతి ఆనందంగా ఎదురువెళ్లి పాపను ఎత్తుకొని ముద్దాడింది. బూరెలాంటి బుగ్గలు, చాక్లెట్లాంటి పెదవులు, కర్లీ హెయిర్, పెద్ద పెద్ద కళ్ళు, కొనదేలిన ముక్కు. ముద్దుగా ఉన్న పాపను చూస్తూ శాంతి భర్తవైపు చూసి, నా కోడలు ఎంత అందంగా ఉందో చూశారా అని మురిసిపోయింది. పాప చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస్తూ అక్కడ ఉన్న ఐస్క్రీం చూసి, ఐ వాంట్ ఐస్క్రీం క్యూట్గా ఫేస్ పెట్టి శాంతివైపు మొహమాటంగా చూస్తూ అడిగింది. వద్దు, ఐస్క్రీం తినకూడదు, జలుబు చేస్తుంది చెప్పాడు సుదర్శన్. అందుకే శాంతిని చూసి అడుగుతోంది, నిన్నడగలేదు అన్నాడు రాజశేఖర్ నవ్వుతూ. ఇంటికెళ్లాక ఇంట్లో ఐస్క్రీం ఉంది అని ఇంటికి వెళ్లాక పాపకి ఐస్క్రీం పెట్టింది విజయ. సుదర్శన్ వద్దన్నా ఏం కాదులే అని పాపకి ఐస్క్రీం తనే ఫీడ్ చేయించింది. తర్వాత డిన్నర్ టైం వరకు శాంతి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. డిన్నర్ టైం అయ్యాక పాపని ఎత్తుకుని, ఇప్పుడు డిన్నర్ ఏం చేస్తావు చిన్నీ అంటూ ముద్దు పెట్టుకుని అడిగింది. ఐ వాంట్ పిజ్జా ఆంటీ ఉత్సాహంగా అడిగింది. నాట్ నో బేబీ, రేపు నీకోసం స్పెషల్ పిజ్జా ఆర్డర్ చేస్తాను, ఇప్పుడు మాత్రం అన్నం తినాలి పాప గడ్డం పట్టుకుని బ్రతిమాల్లాడుతూ చెప్పింది శాంతి. పాప బుగ్గమీద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్లుగా ఫోజ్ పెట్టి, ఓకే ఆంటీ, రైసే తింటాను అని చెప్పింది. నా బంగారం చెప్పినట్లు వింటోంది అని మరొక ముద్దిచ్చింది శాంతి. ప్రతిసారీ పాపకు ముద్దులు పెట్టడం రుద్రపు చాలా కోపం వస్తోంది. పాపకు తనే దగ్గరుండి అన్నం తినిపించింది. పాప పని అంతా శాంతినే చూసుకుంటుంది. కోడలికి వదిలేలా లేవు, ఇలా ఉంటే తర్వాత నీకే కష్టం చెప్పాడు రాజశేఖర్. రవీంద్ర కూడా పాపతో బాగా ఆడుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. విజయ రుద్రను దగ్గరకు తీసుకుని ఆ రోజుల్లో గుర్తుకు తెచ్చుకుంది. రుద్రను ముద్దాడింది. నీకు గుర్తులేదా, పాపను నువ్వే బ్రతికించావు చెప్పింది విజయ. రుద్రకు అది గుర్తుందో లేదో తెలీదుకాని రుద్ర మాత్రం ఎందుకనో పాపవైపు కాస్త సీరియస్గా చూస్తున్నాడు. రవీంద్రలాగా సంతోషంగా పాపతో ఆడుకోవట్లేదు, ముద్దు చేయట్లేదు. సరే, కాస్త పెద్దోడు కనుక అలా ఉన్నాడేమో డిగ్నిటీగా అనుకున్నారు. అసలు పలకరించలేదు అని కోపం వచ్చిందో ఏమో బుడ్డిదానికి. బ్యాడ్, నాట్ టాకింగ్ డాల్ అని రుద్రవైపు వేలుపెట్టి చూపించి, నీతో కటీఫ్ అందరికీ రుద్రగ చూపించి మొహం వేకట్టుగా పెట్టి చెప్పింది. క్యూట్గా ఉన్న పాప అలా వచ్చిరాని పదాలతో ఇంగ్లీష్లో పలుకుతుంటే అందరికీ నవ్వు వచ్చి పక్కున నవ్వారు. రుద్ర ఉడుక్కున్నాడు అన్న విషయం ఎవరూ గమనించలేదు. కాని విజయ గమనించి రుద్రను దగ్గరకు తీసుకుని, పాపకు ఏమీ తెలీదుకదా నాన్నా, పెద్దయ్యాక అన్నీ తెలుసుకుంటుంది, నీతో చాలా స్నేహం చేస్తుంది అని చెప్పి, చిన్నీ, పెద్దబావా, రుద్రబావా అని పిలువు అని బుడ్డిదానికి రుద్రను పరిచయం చేయటానికి చూపిస్తూ చెప్పుతోంది విజయ. రుద్రవైపు ఒకలా హేటుగా ఫేస్ పెట్టి చూస్తూ, నేను పిలువను, బ్యాడ్ బాయ్, ఐ హేట్ అంటూ ముఖం మళ్లీ చూత్కారంగా పెట్టి వేళ్లు మళ్లీ కటిఫ్ ఇచ్చింది. అలా అనకూడదు చిన్నీ అంటూ బుజ్జగించి కన్విన్స్ చేస్తోంది పాపకు. రుద్రబావా అని పిలువు అని రుద్రవైపు చూపిస్తూ ఉంటే రుద్రకు చిర్రెత్తుకొచ్చింది. ఆ బ్యాడ్ గర్ల్ స్నేహం నాకొద్దు చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా పసితనపు పౌరుషాలులాగా నవ్వుకున్నారు అందరూ. ఆ తర్వాత డాడీ అంటూ స్వీటుగా పిలుస్తూ తండ్రి ఒడిలోకి చేరిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెలమీద తల ఆనించి కబుర్లు వింటూ కూర్చుంది. సుకుమారమైన పాప చేతులు ముద్దాడుతూ, నా బంగారానికి నిద్ర వస్తోంది కదూ బుడ్డిదానా అడిగాడు సుదర్శన్. అవునన్నట్లుగా క్యూట్గా నిద్రభారంతో పాప తల ఊపింది. విజయ, పాపను తీసుకెళ్లి నిద్రపుచ్చు చెప్పాడు భార్య చేతికిచ్చి. విజయ పాపను తీసుకుని, ఎక్కడ పడుకోబెట్టమంటావు వదినా అడిగింది. గది చూపించింది. తర్వాత పాప నిద్రపోయింది. ఎవరూ గమనించలేదు. అందరూ డిన్నర్ తర్వాత మళ్లీ ప్యారిస్ కబుర్లు, లండన్ కబుర్లల్లో, ఆఫీస్ కబుర్లలో పడిపోయారు. టైం చాలా అయ్యింది. 11:30 అయ్యింది నైట్. మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతి చెప్పింది విజయ. ఉదయం వెళ్ళుదుర్లే చెప్పింది శాంతి. దగ్గరే ఎక్కడైతేనేమి అని పాప గదిలోకి వెళ్లబోయే ముందు పాప ఏడుపు గట్టిగా వినిపించింది. విజయ, శాంతి అందరూ వెళ్లేసరికి చిన్ని గుక్కపట్టి ఏడుస్తోంది. తన బుగ్గ ఎర్రగా కందిపోయింది అంటూ పాప బుగ్గపట్టి చూశారు. దోమ కుట్టిందా, ఏం పుట్టింది అంటూ పరీక్షగా చూస్తున్నారు. రుద్ర కన్నింగ్ స్మైల్తో అక్కడ్నుంచి తప్పుకున్నాడు. అలా గదిలోకి వచ్చేముండే తన గదిలోకి జారుకున్నాడు. వారం రోజులు అందరూ సందడిగా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ కోలాహలంగా ఉంది. వారం రోజుల తర్వాత పరిమళ, భాస్కర్ లండన్ వెళ్ళిపోయారు. ఇల్లంతా బోసిగా అనిపించింది శాంతికి. విజయ, సుదర్శన్ పాపను తీసుకుని పల్లెకు వెళ్లారు. కాలం ఎవరికోసం ఆగదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. పరిస్థితులు, అసలు మధ్య విభేదాలు, మార్పులు తీసుకువచ్చాయి. 20 సంవత్సరాల తర్వాత సమయం ఉదయం 8 గంటలకు. అమెరికా, ఒక రిచెస్ట్ ఫామ్ హౌస్ ముందు టెస్లా కారు వచ్చి ఆగింది. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశాడు. అతడు గేట్ ఓపెన్ చేయగానే కారు తీసుకుపోయి పోర్టికోలో కారు ఆపాడు. కారు లోపలికి వెళుతూనే అతడి సెక్రటరీ కారు డోర్ ఓపెన్ చేశాడు.
హుందాగా హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తి కారు దిగి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అడుగుపెట్టగానే అతడి చేతుల మీద ఉన్న బ్రీఫ్ కేస్ ఓ వ్యక్తి తీసుకున్నాడు. తీసుకోగానే అతడి కోట్ కూడా విప్పి అతడి చేతిలో పెట్టి రుద్ర తన గదికి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఫార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకుని కింగ్ సైజ్ బెడ్ మీద నిద్రపోతూ ఉన్న 25 సంవత్సరాలు ఆ అమ్మాయి వైపు చూసి ఏసీ ఆఫ్ చేసి విండో దగ్గరికి వెళ్లి కర్టెన్స్ పక్కకు జరిపాడు. సూర్యుడి కిరణాలు ఆమె మేనిని తాకితాకగానే మరింత ప్రకాశవంతంగా బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆ అమ్మాయి సమ్మోహన రూపం చూస్తే ఎంతటివారికైనా మనసు వశం తప్పుతుంది. బెడ్ మీద పడుకున్న ఆ 25 సంవత్సరాల అమ్మాయి మీద నుండి చూపు మరల్చలేకపోయాడు. భానుడి కిరణాల కంటే అతడి చూపుల బాణాలు ఆ అమ్మాయి శరీరాన్ని తాకుతున్నాయి కాబోలు. దూర తీరాల్లో ఎక్కడినుంచో చూస్తూ పిలుస్తున్నట్లుగా ఉంది పిలుపు. గాఢసుంఘత్తిలో ఉన్న ఆ అమ్మాయి కళ్ళు బద్ధకంగా, బరువుగా, అయిష్టంగా సరస్సు ఒడ్డున యోగనిద్ర కౌగిలి నుంచి బలవంతంగా ఈ లోకంలోకి లాక్కువస్తున్నట్లుగా విడివడినాయి ఆమె కళ్ళు. మళ్లీ ఎవరో పిలిచిన పిలుపు మళ్లీ వినిపించింది. బద్ధకంగా పలికిన కళ్ళు సాతిమ్మెలుకు వచ్చినట్టు విడివడినాయి. కాని పక్కమీద నుంచి లేవాలని అనిపించలేదు. కాస్త పక్కకు తిరిగి తిండులో ముఖం దాచుకొని పడుకుంది. కాస్త మెలకువగా ఉన్న ఆ అమ్మాయి ముక్కుపుటాలకు అగరువత్తుల సువాసన, కాఫీ సువాసనతో మిశ్రమంగా మారి వచ్చి నాసికాపుటాల్ని ఉత్తేజపరుస్తూ ఆమెను నిద్రభారాన్ని తొలగిస్తూ కళ్ళు మూసుకుని ఊపిరి కాస్త గట్టిగా తీసుకుంది. ఉదయం వేళ నిద్ర మెలకువరాగానే పూజ దగ్గర వెలిగించే అగరువత్తుల సువాసన తన నిత్యజీవితంలో ఉదయం ఆరంభానికి వెలిగే అనుభూతి. మనసుకీ పరిసరాలకీ శబ్దాలకీ మధ్య తెలియకుండానే అవినాభావ సంబంధం, ఫీలింగ్ అనిపించినట్లుగా ఉంది. మెల్లిగా కళ్ళు తెరుస్తూనే చిరు స్మైల్తా గుడ్ మార్నింగ్ అన్నాడు అతను. ఆ అమ్మాయి పీస్ఫుల్గా అతడివైపు చూసి లేచి కూర్చుంటా గుడ్ మార్నింగ్ అంది. ఎలా ఉంది అడిగాడు. ఫైన్ అన్నట్లుగా తల ఊపింది. నడవగలమా అడిగాడు. అవునూ కాదు అన్నట్లుగా తల ఊపింది. ఏది నడువు చూద్దాము అన్నాడు. ఆ అమ్మాయి బెరుకుగా అతడివైపు చూసి బెడ్ చివర్లకు అలాగే జరిగి ముందుకు వచ్చి కాలు నేలమీద మోపి అతి కష్టంగా తన ఒంట్లోని శక్తినంతా కూడా తీసుకొని లేచి నిలబడింది. అతడు అటువైపు నుంచి ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఏది నడువు చూద్దాము అన్నాడు. మళ్లీ తన శక్తినంతా ఉపయోగించి చిన్నగా అడుగులో అడుగు వేస్తూ 4 అడుగులు వేసివేయగానే కింద పడబోతున్న ఆ అమ్మాయి భుజాలమీద తన బలమైన 2 చేతులను కింద పడకుండా పట్టి ఆపాడు. ఆ పడటంలో ఆ అమ్మాయి ఛాతీ అతడి ఛాతికి వరుసగా పడుసుకుపోయింది. అది అతడు కావాలని అలా అమ్మాయిని కింద పడకుండా ఆపబోయి తనకు అదుముకున్నాడో లేక ఆమెనే నిలదొక్కుకోలేక అతనిమీద పడిందో క్యాజువల్గా జరిగిందో తెలియదు. ఇరువురు శరీరం ఒక్కసారిగా కరెంటు పాసైనట్లుగా వేడి నిట్టూర్పు గాలి పీల్చి వదిలి ఒకరినొకడు చూసుకోవటానికి మొహమాటంగా నయనాల భరువు మోయలేనట్లుగా వాలిపోతున్నాయి రెప్పలు. ఎత్తి చూడలేకపోయారు ఒకరినొకరు. నడవలేరు అని అర్థమవుతోంది. ఆ అమ్మాయిని బెడ్ మీద కూర్చోబెట్టి అతను బయటికి వెళ్లి ఎవరినో పంపాడు. ఆమె అప్పుడే పూజ ముగించుకుని నుదుటన విభూతి పట్టుకుని వచ్చిందు. ఆమె ఆ అమ్మాయి నడుము చుట్టూ చేయివేసి పట్టుకుని ఆ అమ్మాయి బరువు అంతా తనవైపు మోపుకుని వాష్రూం లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్న షవర్ కింద పింగాణీ సీటు మీద కూర్చోబట్టి పేస్ట్ బ్రష్ చేతికందించాది. తిరిగి మళ్లీ కబోర్డ్లో ఉన్న అమ్మాయి డ్రెస్ దగ్గరగా పెట్టి వాష్రూం బయటే ఉంటాను పిలువు అని బయటికి వెళ్ళిపోయింది.